హాయ్, నా పేరు సంతోష్. నేను పొద్దున్న లేచేసరికి రాత్రి వర్షం బాగా పడిందని అమ్మ చెప్పగానే అయితే కొండలు తోటలు బాగా తడిచుంటాయే అనుకుని వెంటనే బయలుదేరా. ఊరు పేరు సీతంపేట. కొండల ప్రాంతం, చుట్టూ తోటలే, మధ్యలో ఎత్తుగా వాటర్ ఫాల్స్. బయలుదేరా. నేను ఎప్పుడు గమ్యం కంటే వెళ్ళే మార్గంలోనే ఆనందాన్ని వెతుక్కుంటా. అలా వెళ్ళి నేను ఏం చేశా, ఎక్కడ తిన్నా, ఇంటికి వచ్చేటప్పటికి ఎంత ఆనందం అనేదే ఈరోజు కథ. మీ పేర్లే చెప్పండి. నీ పేరా? అలా పుట్టడం చూడు పడకదా మంది స్కూల్కి వెళ్ళాలా? తోటల్లోకి, సందుల్లోకి, గొంతుల్లోకి, చుట్టూ తోటలే, చుట్టూ తోటలు. అలానే వెళ్తూ వసపనే గ్రామంలో తీసుకున్న ఫేమస్ బిర్యానీ ఎక్కడ తిందామా, ఏ చెట్టు కింద, తోటలో తిందామని చెప్పి మంచి స్పాట్ కోసం వెతుకుతూ దొరికిన ప్లేస్లో చెట్టు కింద చల్లటిగళ్ళ తింటుంటూ వచ్చిన హాయి ఎప్పటికీ మర్చిపోలేను. మబ్బులన్నీ వీడిపోయి కలిసే నయనం, తెలిసే హృదయం, రాయలేని భాషలో ఎన్ని ప్రేమ లేఖలో, రాయిలాంటి గొంతులో ఎన్ని మూగ పాటలో, అడుగే పడక గడువే గడిచి పిలిచే ప్రియతమా, నన్ను పలకరించు ప్రణయమా, అతిథిలా నన్ను చేరుకున్న హృదయమా. అసలు ఈ గాలుందే, మన సంతోషం, దుఃఖం, గెలుపు, ఓటమి, బంధాలు, ఈ ప్రేమతో సహా ఇవన్నీ గాలి లాంటివే సార్. తానుగా వచ్చి మనల్ని తాకుతుంది, ఆశలు రేపుతుంది. అప్పుడు అనుభవించేయాలి. కానీ దక్కించుకోవాలని చూస్తే ఆ క్షణమే మనశాంతి పోతుంది సార్. నాకు ఈ ప్రాప్తం చాలు సార్.